8 నెలల క్రితం గుట్టు చప్పుడు కాకుండా చంద్రగిరిలో భార్యను చంపి రాజంపేట చెయ్యేరులో పూడ్చిన భర్త కుట్రను డ్రైవర్ సహాయంతో చంద్రగిరి పోలీసులు చెయ్యేటిలో వెలికితీశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 8 నెలల క్రితం చంద్రగిరిలో భార్యను చంపి అన్నమయ్య జిల్లా రాజంపేట చెయ్యేరులో పూడ్చిన భర్త బాగోతాన్ని డ్రైవర్ సహాయంతో బుధవారం చంద్రగిరి పోలీసులు వెలికితీశారు. అనంతపురంకు చెందిన జయమ్మతో తాడిపత్రి గ్రానైట్ వ్యాపారి నరేందర్ రెడ్డి ఉరఫ్ పవన్తో 13 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం జరిగింది. ఈ కులాంతర వివాహం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో జయమ్మకు తెలియకుండా చంద్రగిరికి వెళ్లి పెద్దల ఒత్తిడితో నరేందర్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త వద్ద ఉన్న కొడుకు చరణ్ కోసం వెళ్లి నిజం తెలుసుకుని భార్య జయమ్మ నిలదీసింది. నరేందర్ రెడ్డి తన ఫామ్ హౌస్ లో మరో 3 సహాయంతో జయమ్మను హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా డ్రైవర్ కు డబ్బులాశ పెట్టి రాజంపేట నేషనల్ హైవే చెయ్యేరు వంతెన సమీపంలో పూడ్చివేశారు. జయమ్మ జాడ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అనంతపురం పట్టణం 4వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అది ముందుకు సాగకుండా దర్యాప్తు దశలో ఉంది. కాగా నరేందర్ రెడ్డి ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో డ్రైవర్ అప్పారావు ఇటీవల కారును దొంగిలించి పరారీ అయ్యాడు. నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు డ్రైవర్ అప్పారావును వెతికి పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు నరేందర్ రెడ్డి భార్య జయమ్మను చంపి చెయ్యేరులో పూడ్చినట్లు తెలపడంతో 8 నెలల తర్వాత రాజంపేట చెయ్యేరులో చంద్రగిరి సీఐ రాజశేఖర్ పోలీసుల బృందం స్థానిక తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి సమక్షంలో తవ్వకాలు జరిపించారు. మృతదేహము జీర్ణం కావడంతో ఎముకలు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న ఎముకలను పరీక్షల నిమిత్తం వైద్య సిబ్బందికి అప్పగించారు. కాగా మీడియా వారు వివరాలు మృతురాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. నా పేరు దేవరాజు, మదనాటపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గ నియోజకవర్గం కదరంపల్లి విలేజ్. మాది టెర్సీ కులానికి చెందిన మాదిగా రెడ్డి అబ్బాయి మా అమ్మాయిని మా చెల్లెల్ని రెండో చెల్లెల్ని లవ్ మ్యారేజ్ చేసుకుని మా క్యాస్ట్ తెలుస్తున్నట్టే అప్పటి నుంచి టార్చర్ చేసి బాబు పుడుతున్నట్లు బాబుని పిలుచుకుపోయినాడు. 13 ఏళ్ళ తర్వాత ప్రతిరోజు వేధిస్తూనే ఉంటాడు. అతడు క్యాస్ట్ తెలుస్తున్నట్లు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేసుకుని మా పాపను ఎప్పుడూ టార్చర్ చేసి ఇచ్చేస్తుంది. ఇంకా మొన్న 5వ నెల 25వ తారీఖు మే 2023లో బుచ్చనాడిపల్లిలో ఇది గొర్రెల ఫార్ము కోళ్ళ ఫార్ము పెట్టుకుని ఉంటాడు. అక్కడ బాబు ఉంటే నాకు బాబు అయ్యి సాగుకుంటానని వస్తే కొట్టి ఫోన్ చేసి మాకు మిస్ అయిందని చెప్తూనే వస్తుంది. అనంతపురంలో మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే అసలు వాళ్ళు పట్టించుకోలేదు. కోర్తా ఉంటే కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇది ఇక్కడ కారు మిస్ అయిందని అప్పారావు ఎత్తుకుపోయి కారు మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన కారు ఎత్తుకుపోయినామని ఇట్లా అమ్మాయిని చంపినాము ఇట్లా పాపని అని చెప్తే అప్పుడు ఆరాధీశారు. చంద్రగిరి సిఐ సార్ రాజశేఖర్ సార్ మొత్తం సహకరించి చేసి చంద్రగిరి సార్ అప్పారావు అనేవాడు అప్పారావు చెప్పినాడు ఇట్లా అమ్మ ఫలానా అమ్మాయి పెద్ద నరేందర్ రెడ్డి పెద్ద భార్య ఇట్లా చంపేసింటే డబ్బులు ఇస్తానని చెప్పిండే ఈ లేదు అందుకోసం కారు ఎత్తుకుపోయినానని చెప్పినాడు. అప్పుడు రాజశేఖర్ సార్ మాకు ఫోన్ చేసి ఇల్లు పంపించి కేసు చేసి అది ఇక్కడ పూసినారని చెప్పారు. బుచ్చనాడిపల్లి చంద్రగిరి తాలూకాల బుచ్చనాడిపల్లి చంపిండేది. ఇక్కడ తెచ్చి చెప్తున్నారు. పెళ్లి చేసుకున్నాడు అంటే వేరే క్యాస్ట్ అని తెలిసింది. అంతప్పటి నుంచి హింస పెడుతూనే ఉన్నాడు. బాబు పుట్టిన తర్వాత ఒకసారి పెట్రోల్ పోసి కూడా ట్రై చేసినాడు. ఆయన అప్పుడు తప్పించుకొచ్చింది. గొడవలే మళ్ళీ అట్లా హింస పెడుతుంటే ఒకసారి రాసి ఇచ్చేసింది. వద్దులే నాకు నెలకొంటేమో అనేసి ఈరోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 32/2024 కేసులో మాకు రాబడిన సమాచారము మరియు ఎఫ్ఐఆర్ కంటెంట్స్ మేరకు అలాగే మా కస్టడీలో ఉన్న ముద్దాయి చెప్పిన నేర ఒప్పుదల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తహసీల్దార్ రాజంపేట వారికి మరియు డాక్టర్ గారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు
ఆ యొక్క బాడీని జేఎం ఎవరైతే చనిపోయారని చెప్పేసి అనుమానిస్తున్నామో ఆ జేఎం బాడీని ఇప్పుడు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎగ్జిబిషన్ చేయించి బయటకు తీసి డాక్టర్ వారి టీమ్ ఆఫ్ డాక్టర్చే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఈ కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది.